గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు ఎడ్లపల్లి సంతోష్, ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని. దాదాపుగా ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, తెలియని వాళ్ళకి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాం. గతంలో నేను ఎన్ఎస్వై టౌన్ ప్రెసిడెంట్గా, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్ఎస్వై ఎలక్టెడ్ ప్రెసిడెంట్గా, విభజిత ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాను. ఈ గత 12 సంవత్సరాల కాలంగా పూర్తిగా రాజకీయాలకే కేటాయించి పనిచేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కానీ నాకు బాగా ఇష్టం. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే 2005 సమాచార హక్కు చట్టం తీసుకొచ్చినప్పుడు దాంట్లో పెద్దలని పెట్టకపోవటం కారణంగా ఆ పత్రాలు చించాడు. ఆ రోజు నుండి నేను రాహుల్ గాంధీ గారిని అమితంగా ప్రేమిస్తాను. సత్యమేవ జయతే అని ప్రశ్నించే తత్వం తన పార్టీ నుండే ప్రారంభించిన రాహుల్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని గత 12 సంవత్సరాలుగా ఆర్గనైజేషన్లో ఎక్కడా కూడా ఒక అడుగు వెనక వేయకుండా కష్టపడి పనిచేశాం. గత ఈ 10 సంవత్సరాల కాలంలో నాపై దాదాపుగా 17 కేసులు నమోదైనాయి, 2 రైల్వే కేసులు నమోదైనాయి. అయినా కానీ ఏ రోజు వెనక్కి అడుగు వేయకుండా కొట్లాట చేశాం. అయితే ఈరోజు మీ అందరి ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, రాహుల్ గాంధీ గారిలాగా నేను కూడా సొంత పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలని ప్రశ్నించడానికి పూనుకున్నా. ముఖ్యంగా దీన్ని కూడా ఒక బాధ్యతగానే తీసుకుంటున్నా. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో కొట్లాడిన వాళ్ళు కానీ, ప్రస్తుతం మొన్న జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఒకరిద్దరు వ్యక్తుల వల్ల అనేక మంది ఇబ్బందులు పడ్డారు. సో నేనేమంటున్నంటే, డోంట్ వరీ, మనకి పోరాటాలు గత 10 సంవత్సరం ఎలా చేయాలో నేర్చి మన ఆ పోరాట సమయంలో ఉన్న వాళ్ళందరం. సో మనం కూడా మళ్ళీ పోరాటం చేస్తే ఎలా ఉండాలనేది ఉండాలి. ఎందుకంటే మనలాంటి పోరాటం చేసి కష్టపడి కేసులు పెట్టించుకొని అన్నిటిని వదిలిపెట్టి పక్కకు పోయిన వాళ్ళని డబ్బుల కోసమో, లేకపోతే వాటి కోసం వీటి కోసమో పక్క రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు, లేకపోతే వేరే ముసుగేసుకొని వచ్చిన వాళ్ళు అమ్మేసుకొని పోతా అని చెప్తే వాటిని మనం బరాయిస్తే మనం అసమర్థులుగానే మిగులుతాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి వారసులం కాము. రాహుల్ గాంధీ గారు పోరాటం చేశాడు కాబట్టి ఆ పోరాటాన్ని మనం చేసుకోవాలి. కాబట్టి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. మీకు గత నిన్నటి నుండి పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా రిజల్ట్ అనౌన్స్మెంట్ అయిపోయిందని చెప్పేసి వస్తుంది. ఎవరైతే ఇప్పుడు ఏ నాయకుడు బొమ్మ అయితే పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు మేము చేసామని చెప్తారో ఆ నాయకుడే అటేపున్న ఇంకొక నాయకుడు క్యాండిడేట్ పెడుతుంటే, లేదు వాడు వీడైతే ఓడిపోతారో నువ్వే పోటీ చేయమని చెప్పేసి పిలిచి చెప్పిన వాళ్ళు. సో నాకన్నీ తక్కువ ఓట్లు వస్తాయి అని చెప్తే నేనే కాదు, ఖమ్మం జిల్లా మొత్తం నమ్మదు. 2 వాళ్ళకన్నా ఓట్లు వస్తాయి అంటే ఇంకో నమ్మదు. మూడోది ఏంటంటే, ఎంత దౌర్భాగ్యం అంటే, గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు, అలాగే మీనాక్షి నటరాజన్ గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ముఖ్యంగా అలాగే మంత్రులకి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులకి, వీళ్ళందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, జూన్ 4న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల రిజల్ట్ వస్తే ఆ జూన్ 4 వరకు తెలుగుదేశం తరపున ప్రచారం చేసినటువంటి ఒక వ్యక్తి, అంతకుముందు వైఎస్ఆర్సీపీలో అక్రమాలకు పడబడ్డ వ్యక్తి, తిరిగి జూలై 9వ తారీఖు యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పోటీ చేయడానికి వస్తారు. ఇది ఎక్కడ న్యాయం బట్టి గారు? మీతో పాటు 10 సంవత్సరాలు పనిచేశాను కదా. మీరు సైకిల్ యాత్ర చేస్తే మీ పక్కన వర్కులు పెట్టాను. మీరు పాదయాత్ర చేస్తే ఎండల్లో కర్రెగా కమిలిపోయి కూడా మీకోసం పనిచేసాము. మీరు ఎక్కడంటే ఏ పని చెప్తే ఆ పని చేసాం. మనం మేము చేసిన తప్పేంటో నాకు అర్థం కాలేదు. కానీ మీరు పారాషూట్లని పెద్దగా ఎంకరేజ్ చేయరని నాకు బాగా తెలుసు. నిబద్ధత గల నాయకులుగా మీరు ఒక పేరుంది. కానీ ఎందుకు ఈ విషయంలో మీరు అంత పెద్దగా ఇన్వాల్వ్ కాలేకపోయారు? ఎందుకు దీని మీద సొంత జిల్లాలో ఇదంతా జరుగుతున్నా కానీ పట్టించుకోలేదనేది ఒక బాధ కలిగిస్తుంది. అందులో కూడా గత 10 సంవత్సరాలు నేను మీతో పాటే ఉన్నాను. మీరు ఏం చెప్తే అది చేశానని నేనైతే భావిస్తున్నాను. తెలియక ఏమైనా చేసి ఉండకపోతే క్షమించండి. అట్లనే అది ఒకళ్ళు తెలిసి తెలియని చిన్న వయసులో ఉన్న తప్పుడు అడుగులు అయి ఉండొచ్చు, కానీ తప్పుడు అడుగులు మాత్రం ఏ రోజు వేయలేదు, చేయను కూడా. ఏదైనా ఉన్నా కానీ మీకు చాలా సందర్భాల్లో, 1-2 సందర్భాల్లో మీరు చెప్పని పాడికాడికి నేను పోతున్నా కానీ వచ్చాకనో ఖచ్చితంగా మీకు చెప్పేవాడిని, లేదంటే కనీసం మెసేజ్ అని పెట్టేవాడిని. అట్లనే
ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరికీ తెలియజేసేది ఏంటంటే, పిసిసి ప్రెసిడెంట్ గారికి ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియజేయడం కోసం నేను నిన్న 2 గంటలకి అనౌన్స్మెంట్ చేస్తే నాకు 4 గంటలకి నేషనల్ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ ఉండే. నేషనల్ ప్రెసిడెంట్ గారిని కలుస్తున్న ఒక 2 గంటల ముందే అసలు డిస్కషన్ జరగలేదు. ఏం జరగకముందే దొంగతనంగా అడావుడిగా పెట్టిన అక్రమంగా వచ్చిన డబ్బుల్ని పెట్టేసుకొని రిజల్ట్ అనౌన్స్మెంట్ చేయించుకున్నారు. అది ఎక్కడి నుండి అయినా రావచ్చు, వాడి ద్వారా నుండి రావచ్చు, వాళ్ళు అనుకున్న మేడం గారి ద్వారా నుండి రావచ్చు. సో ఎట్టొచ్చినాయి నాకైతే కరెక్ట్ క్లారిటీ లేదు, ఎందుకంటే ఎవిడెన్స్ లేకపోతే కరెక్ట్గా మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడట్లేదు. సో నేనేం బాధపడట్లేదు, ఎందుకంటే రాజకీయాల్లో ఎలాంటి దెబ్బలు తగులుతున్నా కూడా ఇంకా కొంచెం గట్టిగా తయారవుతారేమని చెప్పేసి భావించే వ్యక్తిని నేను. పోరాటమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది, నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. సో ఆ పోరాటాన్ని వదిలిపెడతా అని చెప్పేసి అనగదొక్కితే అణిగిపోతాం, లేకపోతే ఇదంతా పోతే ప్రాణం పోయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఎనిక్కిపోయే తత్వం నాలో లేదు, నా బ్లడ్లో కూడా లేదు. సో నేను ఒక విషయం క్లారిటీగా చెప్పాలనుకుంటున్నా. నాకు ఎవరి మీద కోపం లేదు. నేను ఓడిపోయి ఉంటే నిజంగా ఖచ్చితంగా రాజకీయాల్లో పెద్ద పెద్ద మహాన్మహులే ఓడిపోయారు. దాంట్లో నేను పెద్ద ఫీల్ కావాల్సిన అవసరం కూడా లేదు. కానీ నాకు భయపడి హోటల్ కోనార్క్ రాయల్ నాసరావు గారు సడుకుడు హోటల్లో ఇవ్వడం, వాళ్ళ హోటల్లో దొంగ ఓట్లు చేసిన మీరు, నాకు భయపడి ఆంధ్ర నుండి ఒక 50 మందిని తెచ్చుకొని ఇక్కడ తెలంగాణలో, అది ఖమ్మం జిల్లాలో ఇంతమంది నువ్వు అడ్డు పెట్టుకున్నా కానీ నీకు దొరక్క ఖమ్మం జిల్లాలో ఆంధ్ర నుండి ఒక 50 మందిని తెచ్చుకున్న మీరు మళ్ళీ నా మీద గెలిచామని చెప్పేసి చెప్పుకోవడానికి సిగ్గుసేటుకుంటాను. ఎందుకంటే ఎన్ఎస్ఓ యూత్ కాంగ్రెస్లో 10 సంవత్సరాలు ఉన్నా కాబట్టి, సర్వీస్ చేశా కాబట్టి చాలామంది బాధపడుతున్నారు. కొన్ని వందలాది ఫోన్లు వస్తున్నాయి, అయినా కానీ నేను బాధపడట్లేదు. ఎందుకంటే అంత అభిమానం నాకు మీరందరూ కలిసి ఇస్తున్నందుకు, వాళ్ళందరి ద్వారా నాకు ఫోన్ కాల్స్ వచ్చి నాకు సానుభూతి తెలుపుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. వాళ్ళు బహిరంగంగా కొంతమందికి భయపడి బయటికి రావచ్చు, కానీ సొంత కాన్స్టిట్యున్సీలో కూడా నాకు వందలాది మంది ఫోన్లు చేస్తున్నారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు దొంగతనంగా దొంగ ఓట్లతో ఎంచుకొని, లేకపోతే పక్క రాష్ట్రం నుండి జనాలు తెచ్చుకొని, లేకపోతే పైకి ఒక 25 లక్షలు 50 లక్షలు ఇచ్చి మీరు నా మీద గెలిచా అని చెప్పుకోవడానికి మీకు గొప్పగా అనిపించవచ్చు, కానీ మీకు సిగ్గు లేకపోవచ్చు. కానీ ఐఎమ్ హ్యాపీ. నేను చాలా స్ట్రాంగ్ అనేది నాకు చాలా ఇంకా గట్టిగా ఉన్నా అని చెప్పేసి నాకు చాలా ఇదిగా తెలుస్తుంది. సో ఇదే సందర్భంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్లో ఉన్నటువంటి అనేక మంది నాయకులకి అన్యాయం జరిగింది. అనేక మంది గణేష్ లాంటి వ్యక్తులు చాలామంది పోటీకి సిద్ధమైనా కానీ కష్టపడ్డ గతంలో దెబ్బలు తిన్న వాళ్ళని కూడా అనర్హులుగా ప్రకటించి, ఇలాంటి నుండి ఆంధ్ర నుండి వచ్చిన వాళ్ళని మాత్రం అర్హులుగా ప్రకటించిన ఇన్ఛార్జీలకి ముఖ్యంగా చూద్దాం. ఇన్ఛార్జీలకు కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, మీ కడుపు చూసుకొని పోతూ కష్టజీవులైనటువంటి కడుపులు కొట్టిపోతారు. నో డౌట్ మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మీరు కావాలంటే ఇంకేం చేయగలుగుతారంటే ఈ పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ అవకాశం కూడా ఇవ్వం. ఖచ్చితంగా పార్టీ లైన్లోనే, పార్టీ వేదికల మీదనే మీరు చేసినటువంటి మోసాలను, మీరు తీసుకున్నటువంటి డబ్బులను అన్ని ఆధారాలతో సహా, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్తో స్టేట్మెంట్తో సహా ఖచ్చితంగా మేము పెడతాం. మీ అమ్మగారికి సంబంధించిన ఇవన్నీ కూడా తీసుకొచ్చి అకౌంట్ నెంబర్లతో సహా మేము జనాల ముందు పెడతాం. పిసిసి ప్రెసిడెంట్ గారికి అలాగనే ఐవేసి అధినాయకత్వానికి కూడా నాకు ఇంకా టైం ఇచ్చారు. బట్ నాకు ఇంకా పూర్తిగా ఏం చేస్తామన్నది హామీ ఇవ్వకుంటే, ఇంకా ఏం నిర్ణయం తీసుకుంటామన్నది హామీ ఇవ్వకుండా చేస్తారు. ఆఖరికి నిన్న నేషనల్ ప్రెసిడెంట్ గారు క్లియర్గా చెప్పాడు నా ముందే, హోల్లో పెట్టేసి ఎంక్వైరీ కమిటీ ఏమని చెప్పేసి. అది ఎందుకు ఓపెన్ చేశారో కూడా ఎవరికి తెలియదు. అక్కడ నేషనల్ ప్రెసిడెంట్ గారికి, నేషనల్ ఇన్ఛార్జ్ గారికి కూడా తెలియకుండా రిజల్ట్ అనౌన్స్ చేశారు. అంతగనం ఏం ముట్టాయో మరి ఎట్లా జరిగిందనేది ఖచ్చితంగా సమాధానం చెప్పిస్తా. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నప్పుడు, రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాలను, రాహుల్ గాంధీ గారి ఐడియాలజీని మేము ఇది చేయకపోతే వారి నాయకత్వాన్ని మేమేం గౌరవించినట్టు అని చెప్పేసి నేను భావిస్తున్నాం. డోంట్ వరీ. అట్లాగనే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాతోటి పనిచేసినటువంటి వందలాది మంది యువకులు అధైర్యపడుతున్నారు. అధైర్యపడాల్సిన అవసరం లేదు. రాజకీయాలలో మనం గెలవనప్పుడు కొన్ని గుంట నక్కలు, లేకపోతే కొంతమంది ద్రోహులు, వాళ్ళకి మనం 15 లక్షలు పెట్టి ఏమైనా గిఫ్ట్లు కొనిలేని వాళ్ళం,
మనకి పనిచేయటం తప్ప 15 లక్షలు పెట్టి గిఫ్ట్లు కొని లేని వాళ్ళం కాబట్టి కొన్ని సందర్భాలలో జరుగుతూ ఉంటాయి. సో దీన్నే పట్టుకొని మనం అందరం కూడా అనుకుంటే ఎట్లా, మనం కూడా ఒకప్పుడు చూసుకుందాం. తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, లేకపోతే ఎందుకు బట్టి విక్రమార్క గారు కూడా వచ్చిన రోజు ఎన్ని కోట్లు లేవు, 200 రూపాయలు 100 రూపాయలు ఓటుకి ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సో డబ్బులతోటి ఎవరు స్టార్టింగ్ రాజకీయాలు చేయరు. అంత డబ్బులు లేని వాళ్ళందరూ రాజకీయ నాయకులు కారనుకోవడం తప్పు. మనం ఇప్పుడు చూస్తున్న డిప్యూటీ సీఎం గారు కూడా డబ్బులు లేకుండా వచ్చిన వ్యక్తే. సో మనం ప్రతి ఒక్క దాన్ని డబ్బులతోటి కొనుక్కుంటా అట్లా ఆ 15 లక్షలు తీసుకున్న వాళ్ళకి, లేకపోతే ఫ్లెక్సీలు వేయించుకున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా మనం సమాధానం చెప్పాలా. సమాధానం చెప్పకపోతే మనం అసమర్థులకు మిగులుతాం. సో దట్స్ నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ, మోసపోయిన వాళ్ళందరికీ నేను అండగా ఉంటా. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకువెళ్దాం. అనేక మంది దగ్గర చేశాను. ఖచ్చితంగా ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాల పీసీసీ ప్రెసిడెంట్లకి, అందరు 100 మంది ఎంపీలకి, రాజ్యసభ సభ్యులకి, అలాగే ఈ అన్ని విషయాలు తెలిసే విధంగా పెద్ద ఎత్తున ఒక డాక్యుమెంటరీ తయారు చేపిస్తున్నాం. దాంట్లో మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా సబ్మిట్ చేయండి. దీన్ని అన్ని రాష్ట్రాల యూత్ కాంగ్రెస్ కమిటీలకు కూడా పంపించి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఇంకొకటికి జరగకుండా, ఎందుకంటే 10 సంవత్సరాలు కొట్లాడిన మనం ఈరోజు మనకేదో జరిగింది కదా అని చెప్పేసి బాధపడుతున్నావు ఇంట్లో కూర్చుంటే ఇంకొకటికి అన్యాయం జరిగిద్ది. వాడు కూడా మనలాంటోడే, మన యూత్ కాంగ్రెస్ ఫ్యామిలీ. కాబట్టి ఎవరికి అన్యాయం జరగొద్దంటే ఏం చేయాలి? ఇలాంటి ఇన్ఛార్జీల వ్యవస్థలో ఎక్కడి నుండో వచ్చి వాళ్ళ పదవుల కోసం వాటి కోసము కష్టపడ్డోడిని ఖతం చేసేసి పారాషూట్ గాలనే డబ్బులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి చేస్తా అంటే మనం ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయొద్దు. ఖచ్చితంగా నాయకత్వం దగ్గర కొట్లాడాలా. మనం బానిసలం కాదు, ఒక నాయకత్వం కింద పనిచేస్తున్నామంటే ఆ నాయకత్వాన్ని గౌరవిస్తున్నాం అంతే తప్ప మనం ఎవరికే బానిసలం కాదు. రెస్పెక్ట్ ఇస్తున్నామంటే ఆ చైర్కి రెస్పెక్ట్ ఇస్తున్నాం. వాళ్ళు ఏదో న్యాయం చేస్తారని చెప్పేసి రెస్పెక్ట్ ఇస్తున్నాం. బట్ అంతే తప్ప వాళ్ళ కింద ఏం బానిసలం కాదు. ఇది ఎవరి పార్టీ కాదు. సో స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి నాకు ఒక 4-5 ఎంపీలు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏదైతే డేటా ఉందో ఆ పూర్తి డేటాని ఒక ఫార్మాట్లో పెట్టిమ్మని చెప్పారు. ఖచ్చితంగా ఆ ఫార్మాట్లో పెట్టి మనం ఖచ్చితంగా యూత్ కాంగ్రెస్లో ఇంకొకసారి ఎవరికి ఇలాంటి అన్యాయం జరగకుండా, ఎవరైతే ఇవన్నీ తీసుకుని ఇంతమందిని మోసం చేసిపోయారో వాళ్ళకి రాజకీయం జీవితం లేకుండా చేయాలి. చేయకపోతే మనం అసమర్థులకు మిగుతాం. రాహుల్ గాంధీ గారి వారసులం కాలేం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఎంతెంత డబ్బులు తీసుకున్నారు ఏంటనేది భయపడకుండా బయటికి చెప్పండి. లేదంటే మీరు ఏమైనా భయపడేటటువంటి ఆ ఎవిడెన్స్లన్నీ నాకు సబ్మిట్ చేయండి. ఖచ్చితంగా ఫైట్ చేద్దాం. రాహుల్ గాంధీ గారి వారసులుగా మనం నిలబడదాం. ఏదైతే జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని అందరం కోరుకుంటున్నాం. త్వరలోనే 25వ తారీఖు ఒకవేళ నాకు ఇక్కడ ఢిల్లీ నుండి నేను వచ్చేస్తే, ప్రస్తుతం నేను ఢిల్లీలో ఉన్నాను, ఢిల్లీ నుండి నేను వచ్చేస్తే 25th రాహుల్ గాంధీ గారిని కూడా కలవడానికి ఒక ప్లాన్ చేద్దాం. ఒకవేళ కాని పక్షంలో ఖచ్చితంగా ప్రొటెక్ట్ ద్వారా అయినా కానీ మనం రాహుల్ గాంధీ గారిని కలిసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే జరుగుతున్న అన్యాయాన్ని మనం ప్రశ్నించకపోతే ఇంకా అసమర్థులకు మిగిలిపోతాం. నాయకత్వం అనేది పోరాడుతూనే పెరిగిద్ది. అది స్వపక్షమైన విపక్షమైన లేదు. మనకేదో జరిగిందని ఇంట్లలో కూర్చుంటే అసలుకే మోసం అవుతుంది. అదే నిన్న ఎవరు స్టేటస్ పెట్టారు, జెండా మోసిన వాడు అలిగి ఇంట్లో కూర్చుంటే ఫ్లెక్సీలో గట్టి ఇంకోటి వాడు వచ్చి రాజ్యం వెళ్తుండట. అట్లే జరుగుతుంది. దొంగలందరికీ ఇప్పుడు ఆ డబ్బుతోటి ఇక్కడికి వచ్చి నాయకులకి ఏదో సెంటో బొంటో పూసేసి వాళ్ళని మచ్చగా చేసుకుంటున్నారు. సో డోంట్ వరీ, ఖచ్చితంగా బ్రింగ్ బ్యాక్ యూత్ కాంగ్రెస్లో ఖచ్చితంగా ఒక ఇది తీసుకురావాలి. ఆల్రెడీ ఇక్కడ నుండి వెళ్ళిపోయినా నాకేందిలే అని చెప్పేసి అనుకుంటారు. నువ్వు వెళ్ళిపోయినా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా నువ్వు చేసిన మోసాలను మిమ్మల్ని ఖచ్చితంగా బయటకు తీసుకొస్తాం. అట్లనే మా జిల్లా మేడం గారికి కూడా చెప్తున్నా, థ్యాంక్ యూ మేడం. నన్ను శక్తివంతుడిగా చేసే ప్రయత్నం మీరు చేశారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి కంటే కూడా నాకు పోరాట యోధుడినే చాలా పెద్ద పేరు వచ్చింది. జిల్లా యూత్ కాంగ్రెస్లు చాలామంది చేశారు, వివిధ పదవులు చాలామంది చేశారు. కానీ ఆ పదవులలో ఎవరికి లేని గుర్తింపు, ఆ పదవులలో ఎవరు సంపాదించలేని పేరు నాకుంది.
అంటే నేను ఓన్లీ పోరాటాల ద్వారానే చేసాను. ఈరోజు కూడా ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా నడిజారత్రైన ఫోన్లు ఎత్తి ఆన్సర్ చేస్తా. నేను వాడితో వీడితో మాట్లాడని తప్పించుకున్న టైప్ కాదు. ఖచ్చితంగా పోరాటం కొనసాగుతుంది. ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. కొంతమంది మీడియా మిత్రులు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా మనం అతి త్వరలో గాంధీ భవన్ వేదికగా ఖచ్చితంగా జరిగిన అన్యాయాలు, ఎవడెవడికి సంబంధించి ఎవడెవడు ఏం మాట్లాడాడు, మొత్తం డబ్బులు ఎవరెవరు డిమాండ్ చేశారు, ఎట్లా చేశారు ఏంటనే చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ తోటి ఖచ్చితంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టాలి. రాహుల్ గాంధీ గారికి ఇవన్నీ విషయాలు తెలియజేయాలి. కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరిస్తారనుకుంటున్నా. నాకు సహకరించడం కాదు, మీకు జరిగిన అన్యాయాన్ని మీరు గొంతెత్తి చెప్పండి అని చెప్తున్నా. ఎవరైనా అసమర్థులు ఉంటే, భయపడే వాళ్ళు ఉంటే, మిమ్మల్ని ఏమన్నా ఎమ్మెల్యేలో మంత్రుల్లో ఎవడన్నా పదవి ఇస్తానంటే ఆగిపోండి. కానీ మాయ మాటలకి లొంగమాకండి. రాండి, బయటికి రండి. నేనున్నా ఖచ్చితంగా మీ అందరికీ నాయకత్వం వహించడానికి ఈ ఎడ్లపల్లి సంతోష్ ఖచ్చితంగా ముందుంటాడు. జై కాంగ్రెస్. నా కాంటాక్ట్ నెంబర్ 9951051151. రండి, పోరాడదాం. రాహుల్ గాంధీ గారి ఆశయాలను సాధిద్దాం.